సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేమేదో మా బొక్కల కోసం మేము పోతున్నాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ మీరు అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని వాడుకుంది, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంది. మీ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి పనులు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసిన క్రిమినల్ పనులు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసిన దందా అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం అవ్వచ్చు, కేవలం ఆయన స్వార్థం కోసం చేసినాడు. మీరు చేసిన బొక్కలు, మీకున్న బొక్కలని కప్పిపుచ్చుకోవడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ గురించి కూడా ఫైట్ చేయకుండా ఎంపీలు ఉన్నా కూడా పార్లమెంట్ లో మాట్లాడలేని దుర్మార్గమైన పరిస్థితులు మీ పార్టీ ఉంది. అది మర్చిపోయినారా? ఈ రోజు మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఈ రోజు ఏమంటారు స్పెషల్ గా ఏదో ఆయన ఇచ్చాడంట, ఆయన ఐడియాను ఫాలో అవ్వాలంట. ఏం ఐడియా ఇచ్చాడు ఆయన? ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, అమరావతి మీద ఒక స్టాండ్ తీసుకొని నిలబడలేకపోతున్నారు. ఈ రోజు రాష్ట్రాన్ని రావణ కాస్త చేసి 5 సంవత్సరాల అధికారం ఉన్న రోజుల్లో రాష్ట్రం అధోగతి తయారు చేసి రాష్ట్ర బడ్జెట్ ని ఖజానాన్ని కూడా నిర్వీర్యం చేసి ప్రజలందరినీ కూడా లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసి దుర్మార్గమైన పాలన చేసి ఈ జగన్మోహన్ రెడ్డి మాట మేము తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సలహా మేము తీసుకోవాలా? ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహా తీసుకుంటే రాష్ట్రం మరో 50 సంవత్సరాలు వెనక్కి పోతుంది. దుర్మార్గమైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రాన్ని నిలబెట్టి ఖజానాన్ని నిర్వీర్యం చేసి ప్రజల్ని లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసి కేవలం ఆయన స్వార్థం కోసం రాజకీయం చేసి ఢిల్లీకి పోయిన ప్రతిసారి కాలు పట్టుకుని కేసుల నుంచి బయటపడడానికి మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇస్తాడా? ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులు ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదా అమరావతి మీద? వాళ్ళకున్నదల్లా ఒకటి ఏంద్రా అంటే వాళ్ళ స్వార్థం. ఈ రోజు దాన్ని డైవర్ట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చిన ఏకీభవించరు, అమరావతి కన్స్ట్రక్షన్ చేసిన ఏకీభవించరు, అమరావతిలో పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టిన వాళ్ళకి నచ్చవు. ఈ రోజు అమరావతి ప్రాంతంలో క్వాంటమ్ వాల్యూ వచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన నచ్చదు, ఎస్ఆర్ఎం వాళ్ళు వచ్చి నచ్చదు. ఏం నచ్చుతాయి మీకు? ఇంకా రాష్ట్రంలో డెవలప్మెంట్ నచ్చదు. వేణుగారు, అయితే మీరు అమరావతి పేరు మీద వైసీపీ అంటున్న మాట ఏంటంటే చంద్రబాబు సర్కారు ఈ అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందని స్పష్టమవుతోంది. ఈ విషయంలో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనేది వైసీపీ వాదన. మీరు కూడా ఇష్టారీతిగా ఒకటమ్మా ఇక్కడ అమరావతి మీద ఫండ్స్ లేకపోతే ఏమంటారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెంచడమో లేకపోతే రేట్లు పెంచడం అనేది జరగలేదు. మారిన పరిస్థితులు బట్ట ఈ రోజు గతంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అమ్మా ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడానికి 2000 నుంచి 2500 రూపాయలు ఈ రోజు బిల్డర్ ఖర్చు అయ్యేది. ఈ రోజు అదే ఖర్చు ఉందా? 10 సంవత్సరాల ముందున్న టెండర్లు 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు రా మెటీరియల్ కాస్ట్ పెరగలేదా? కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగలేదా? లేబర్ కాస్ట్ పెరగలేదా? ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వాళ్ళ టెండర్స్ మార్చడంలో తప్పేముంది? ఒకటి. రెండో పాయింట్, ఈ రోజు ఎవరైనా కూడా అక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయినా వాళ్ళు కూడా బేసిక్ ప్రాఫిట్ చూసుకుంటారు. ప్రాఫిట్ లేకనే వీళ్ళు పని చేస్తున్నారా? ఈ రోజు ఒక్కటే చెప్తున్నాం మేము, మీ 100 రూపాయలు అసైన్ చేస్తే 100 రూపాయలు 80 రూపాయలు ఈ రోజు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం. కానీ వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న రోజుల్లో 100 రూపాయలు టెండర్ పిలిస్తే 100 రూపాయలు 95 రూపాయలు వాళ్ళు జేబులు వేసుకున్నారు. కేవలం 5 రూపాయలు మాత్రం ఈ రోజు ప్రజలు ఖర్చు పెట్టారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆ రోజు 2019 నుంచి 24 వరకు చూసాం. ఆ పరిస్థితిలోంచి ఈ రోజు 100 రూపాయలు ఫండ్స్ శాంక్షన్ అయితే 80 రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెడుతున్నాం. 20 రూపాయలు లాభం తీసుకుంటారు. ఎవడు చేస్తున్న లాభం లేకుండా బిజినెస్ ఇవ్వాలి? ఎవడు